Okay. What is it like? You cannot minimize such. Okay, yeah. So Amazon, Flipkart, whatever మీరు ఏ ఆఫ్ ద వెబ్సైట్ తీసుకున్నా సరే అసలు రియల్ బ్యాక్ ఎండ్ లో ఉన్న ఆర్కిటెక్చర్ ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో హియర్ ఓకే విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఒక వెబ్ సర్వర్ ఉంటుంది. And then they will put one other. It depends, company to company different ఉంటుందండి, అన్ని ఒకేలాగా ఉండాలని రూల్ లేదు. ఆర్ అప్లికేషన్ సర్వర్, సో ఇంకోటి బ్యాకప్ సర్వర్స్. సో ఇట్స్ లైక్ బ్యాకప్ సర్వర్. అండ్ మరి డేటాబేస్ కూడా కావాలి కదా, డేటాబేస్ కోసం సపరేట్ గా సర్వర్ ఒకటి పెడతారు. ఇక్కడ జస్ట్ పెద్దగా పెడతాను. సో దిస్ ఈస్ లైక్ డేటాబేస్ సర్వర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఓకే, సో ఇది యూజర్ మీరు. ఓకే కూల్. సో ఎప్పుడైతే మీరు ఒక యూజర్ గా మీరు ఇక్కడ యూజర్ నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ టైప్ చేస్తున్నారో బ్రౌజర్ లో, అది నెక్స్ట్ వచ్చేది ఇక్కడ వెబ్ సర్వర్. ఓకే, సో బై డిఫాల్ట్ ఈ వెబ్ సర్వర్స్ అన్ని డేటాబేస్ దానికి లింక్ అయి ఉంటాయి. మనం అన్ని కాన్ఫిగర్ చేస్తాం. ఈ AWS లో మనం చేసే పని అన్ని ఇవే అన్నమాట. ఓకే, ఈ డేటాబేస్ సర్వర్ కి మీరు ఎప్పుడైతే www.amazon.com కొడతారో, సో మీ రిక్వెస్ట్ వెబ్ సర్వర్ కి వస్తుంది. సో అప్లికేషన్ సర్వర్, అక్కడ నుంచి డేటాబేస్, ఇక్కడ నుంచి డేటాబేస్ తీసుకొని ప్రతిదీ మీకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్యాకెట్స్ ఆర్ సంథింగ్ మీకు ఇస్తుంది అనమాట. సో ఇది ఒక వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో జరిగే పద్ధతి. దీంట్లో మధ్యలో క్యాచ్ సర్వర్స్ అని అండ్ డిఫరెంట్ టూల్స్ వాడతారు. అండ్ ఏమంటాం వాటిని, ఫర్ ద మోర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, బట్ డిఫాల్ట్ గా ఒక 4 స్టెప్లో చెప్పాలంటే ఇది ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు మనం వెబ్ సర్వర్ చేసామా చేయలేదా? యాజ్ ఆఫ్ నౌ మనం చేసిన సర్వరు అది వెబ్ సర్వర్ అయిందా అవ్వలేదా? ఒక సర్వర్ ని పెట్టాము, వి విల్ డిప్లాయ్ సర్వర్. ఓకే, దానికి వెబ్ సర్వర్ అని పేరు ఇచ్చాము, అయ్యిందా? సో అవ్వదు. ఓకే, సో ఇవన్నీ ప్రతిదీ మీరు తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారు, విండోస్ వస్తుంది. సో దాంట్లో ఆఫీస్ కావాలంటే మీ పర్పస్ ని బట్టి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్స్. ఓకే, అదే విధంగా ఒక సర్వర్ కాన్ఫిగర్ చేయగానే అది వెబ్ సర్వర్ అవ్వదు, ఆ డేటాబేస్ సర్వర్ అవ్వదు, అప్లికేషన్ సర్వర్ అవ్వదు. సో యూ నీడ్ టు రన్ సమ్ స్క్రిప్ట్స్. ఓకే, వాట్ ఈస్ వెబ్ సర్వర్ అంటే, సో మీరు వెబ్సైట్స్ ఏదైనా హోస్ట్ చేసినా సరే మీరు అది చూడాలి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను amazon.com కొడుతున్నాను. సో amazon.com ఫస్ట్ ఇది ఏమవుతుంది, మీరు కొట్టిన రిక్వెస్ట్ ఇక్కడ నుంచి amazon.com వెళ్ళి రౌట్ 53కి వెళ్ళి, అదొక సర్వీస్ మనకి రౌట్ 53, ఇక్కడ నుంచి వెబ్ సర్వర్కి వెళ్తుంది. ఈ వెబ్ సర్వర్ లో చూసుకొని ఆ స్క్రిప్టింగ్ ప్రకారం ఆ ప్రోగ్రామింగ్ బ్యాక్ ఎండ్ ద్వారా మీకు కావాల్సిన, మీరు సెల్ ఫోన్స్ కావాలనుకుంటే ఈ డేటాబేస్ లో ఉన్న ఆ సెల్ ఫోన్ సంబంధించింది తీసుకొని మీకు పబ్లిష్ చేస్తుంది యూజింగ్ ద జావా స్క్రిప్ట్. ఫ్రంట్ ఎండ్ ఏ లాంగ్వేజ్ వాడితే అది. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని యాజ్ ఎ డెవలపర్ గా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సారీ మనం కాదు, డెవలపర్స్ చూసుకుంటారు. మనం దాన్ని కాన్ఫిగర్ చేయడం మన AWS ఆర్కిటెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ పని. సో అదే విధంగా ఇప్పుడు మనం ఈ సర్వర్ ని లాంచ్ చేసాము, ఈ సర్వర్ లాంచ్ చేసాం, కానీ ఇది ఎందుకు, ఐ మీన్ ఏ సర్వీస్ రన్ అవ్వట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ జస్ట్ సర్వర్. మీరు దీన్ని FTP ఇన్స్టాల్ చేస్తే FTP సర్వర్ గా పనిచేస్తుంది. ఆర్ ఒక వెబ్సైట్, మీరు వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్ మీరు సొంతగా తయారు చేసి పోస్ట్ చేయాలనుకోండి, మీరే ఒక వెబ్సైట్ తయారు చేసి యు వాంట్ పబ్లిష్ టు ద వరల్డ్
అప్పుడు దీన్ని FTP సర్వర్ కి వెబ్ సర్వర్ గా మార్చుకోవాలి. ఓకే, సో నౌ వి విల్ సీ హౌ టు యాడ్ దిస్ సర్వర్ యాజ్ ఎ వెబ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్ చేద్దాం. సో దానికి ఏంది అంటే ఇప్పుడు FTP సర్వీస్ చేయాలన్నా దీనికి వీ నీడ్ టు కాన్ఫిగర్ ఎ ఫ్యూ స్టెప్స్. లైనక్స్ అయితే ఒకలాగా ఉంటుంది, దీనిలో అయితే ఒకలాగా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ ఏ వెబ్సైట్, స్మాల్ HTML ఫైల్. సో దానికి index.html అంటున్నాను. ఇది ఒక వెబ్ పేజీ. we will see this web page. ఓకే, ఇది మనం ఒక వెబ్సైట్ ఇది వెబ్ సర్వర్ చేసి దీన్ని పబ్లిష్ చేద్దాం ఈ వెబ్ ఫైల్. లెట్స్ సీ. ఓకే, సో హలో guys, mute on అండి if anyone. Hello. Yep. This is Amazon platform. ఏదో ఒకటి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని లాంచ్ చేద్దాం. ఓకే, సో లాంచ్ చేసి ఒక రియల్ టైం ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. సో గైస్ మళ్ళీ పాయింట్ చెప్తున్నా, యాజ్ ఆఫ్ నౌ మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేసాము, దీన్ని ఇప్పుడు వెబ్ సర్వర్ కింద మారుస్తున్నాం. ఓకే, సో బిఫోర్ దట్ వేర్ ఇస్ మై Amazon? యా, ప్రతి ఇన్స్టెన్స్ కి ఒక పబ్లిక్ IP వస్తుంది అనుకున్నాం. పబ్లిక్ IP, ప్రైవేట్ IP. ఓకే, ఇది పబ్లిక్ IP. ఈ పబ్లిక్ IP ఏంటంటే మీరు సర్వర్ కి కనెక్ట్ అవడానికి. ఓకే, ప్రైవేట్ IP ఏంటంటే మీరు ఇక్కడ పెయింట్. ఓకే, సో పబ్లిక్ IP అనేది మీరు ఈ వెబ్ సర్వర్ కి నెట్ ద్వారా కనెక్ట్ అవడం అనమాట. ప్రైవేట్ IP ఏంటంటే వాటి ఇంటర్నల్ రౌటింగ్ కోసం. ఇప్పుడు అది DB-తో కనెక్ట్ అవ్వాలి అనుకోండి, దీనికి ఒక IP ఉంటుంది 117 సంథింగ్ ఏదో. ఆ ప్రైవేట్ IPని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాయి అనమాట. పబ్లిక్ IP ఏంటంటే ఇంటర్నెట్ బయట నుంచి మీరు దీన్ని కనెక్ట్ అవడానికి. ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా మీరు ఒక సర్వర్ ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ మీరు ఫస్ట్ పేజీలో ఒక ఆప్షన్ పెడతారు, యూజ్ ఎనబుల్ పబ్లిక్ IP అని. సో మీరు పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకు ఒకటి ఇస్తారు. సో దాన్ని యూజ్ చేసుకుందాం. ఓకే, ఇది పబ్లిక్ IP, జస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ నౌ we will configure this into web server. ఓకే, సో దానికి ఎలా అంటే లెట్స్ గో టు IIS. సో మేనేజర్, సో సర్వర్ మేనేజర్ లో ఫ్యూ స్టెప్స్ గైస్. ఓకే, ఒక 3 స్టెప్స్ ఎగ్జాక్ట్లీ, నాట్ మచ్ దాన్ 5 minutes. గో టు మేనేజ్ లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో మేనేజ్ కనెక్ట్ ద ఇన్వెంటరీ. ఓకే, few minutes. సో గైస్ ఇప్పుడు వెబ్ సర్వర్ మార్చడం వల్ల ఏమవుతుంది మీ అండర్స్టాండింగ్ లో? హలో హలో, what is the use we are converting into the web server? To launch the websites. When customer can log in. Yeah, exactly. Exactly. సో ఒక అమెజాన్ ఇప్పుడు మీరే కొత్తగా ఫ్లిప్కార్ట్ లాగా కూడా తయారు చేశారు, అది పబ్లిక్ ఇవ్వాలి. పబ్లిక్ ఇవ్వాలి అంటే ఒక డెవలపర్ చేత అంతా రెడీ చేయించుకున్నారు, జావా స్క్రిప్ట్ వాట్ ఎవర్ ద పైథాన్ వాట్ ఎవర్ యూజ్ చేసుకొని మీరు దాన్ని కాన్ఫిగర్ చేయాలి. వెబ్ సర్వర్ లో కాన్ఫిగర్ చేస్తేనే కదా ఈ వెబ్సైట్ రెడీ అయ్యేది, కస్టమర్స్ మీరు దానికి వెళ్ళేది, అక్కడ నుంచి పర్చేజింగ్ స్టార్ట్ చేసేది, అదంతా చేయాల్సింది వెబ్ సర్వర్ లో అన్నమాట. ఓకే, సో లెట్స్ గో ఫర్ యాడ్ రోల్స్. ఈ యాడ్ రోల్స్ లో యాక్చువల్లీ ఇది బయట చెప్పరండి, ఎటు ఇక్కడ దాకా వచ్చాం కదా 2 నిమిషాలు కదా అని ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆఫ్. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ లాంచ్ చేసుకోవాలని ఉంటుంది, అది ఇప్పుడు నెరవేరుతుంది సింపుల్, ఇంక్లూడింగ్ మీ. ఇది ఒక టైప్ అండి. ఓకే, ఎటు ఈసీ సర్వర్ ద్వారా ఇది. గో టు దేర్, క్లిక్ ఆన్ ద నెక్స్ట్.
నెక్స్ట్. సో గో ఫర్ ద నెక్స్ట్. ఇక్కడ వెబ్ సర్వర్ అనేది మనం IIS వెబ్ సర్వర్ చూసారా ఇక్కడ? ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు వెబ్ సర్వర్ ని మీరు డిప్లాయ్ చేసినట్లు లెక్క. లేదు నాకు FTP సర్వర్ కావాలి అనుకోండి, యూ నీడ్ టు ఎనేబుల్ ద సర్వీస్ ఆర్ ఎల్స్ వీ కెన్ డూ డైరెక్ట్లీ. లేదు DHCP సర్వర్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఇలా అన్నీ ఉంటాయి. ఆఫ్ కోర్స్ దీంట్లోనే వస్తుంది మన FTP కూడా. IIS మీన్స్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో బై డిఫాల్ట్ గా మీరు జస్ట్ సెలెక్ట్ ఇట్, మీరు మార్చాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. సో వెబ్ సర్వర్ వస్తుంది. ఇఫ్ యూ సీ హైయర్ మీకు FTP సర్వర్ కావాలంటే యూ కెన్ చెక్ ఇట్. చెక్ చేస్తే యూ కెన్ కాన్ఫిగర్ FTP సర్వర్ కూడా. ఎటు చేసినాం కదా, నేను జస్ట్ ఓకే లెట్స్ మూవ్ ఇట్ ఆఫ్, వీళ్ళు సపరేట్ మళ్ళీ చేద్దాం. సో ఇక్కడ మెయిన్ చూడండి వెబ్ సర్వర్ టిక్ చేశారు మీరు. ఓకే నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఒక 2 minutes లో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే మీ సర్వర్ ఇప్పుడు వెబ్ సర్వర్ గా మారుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేసుకొని హోస్ట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఫస్ట్ ఇందాక మనం వీడియోలో ఏం చేసాం, ఒక సర్వర్ని ఎలా డిప్లాయ్ చేయాలో 8 steps లో చూసుకున్నాం. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం, ర్యామ్, స్టోరేజ్, కీ పేర్ ఒకటి తీసుకున్నాము, దాని ద్వారా లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక వెబ్ సర్వర్ ని క్రియేట్ చేస్తాం. సో మీరు రేపు క్లౌడ్ ఆఫీస్కి వెళ్తారు, మీకు ఒక టాస్క్ ఇస్తారు, ఒక EC2 తయారు చేసి దాన్ని వెబ్ సర్వర్ చేసి ఒక చిన్న వెబ్సైట్ నాకు పోస్ట్ చేసి చూపించు అని. సో అలా కనుక క్వశ్చన్ వస్తే ఇది ఆన్సర్. 3 steps. 1 సర్వర్ క్రియేట్ చేయండి, 2 దాన్ని వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేయండి, 3 వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్ ఆర్ ఎల్స్ మీ దగ్గర ఉన్న వెబ్సైట్ ఫైల్స్ దాంట్లో పడేసి ప్రపంచాన్ని చూపించండి. సింపుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాస్క్ ఫర్ sys administrators what are like cloud. It takes a bit time guys. అదే విధంగా మీకు డేటా సర్వర్ కావాలనుకోండి, దీంట్లో MySQL సర్వర్ ఉంటే ఓకే, లేదంటే ఇన్స్టాల్ చేసి దాన్ని పబ్లిక్ చేయాలి. సో అందరూ దీన్ని కనెక్ట్ అవుతారు. లేదా అప్లికేషన్ సర్వర్ కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో బ్యాకప్ సర్వర్ కావాలంటే దాన్ని బ్యాకప్ సర్వర్ అప్లికేషన్స్ ఉంటాయి యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి, సో వీ విల్ కాన్ఫిగర్ దోస్ టు ద పబ్లిక్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓకే లెట్స్ మూవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఆల్రెడీ ఒక HTML వెబ్సైట్ రెడీ చేశాను. మీకు గనక HTML ఫ్రంట్ ఎండ్ ఐడియా ఉంటే మీరు మీకు కావాల్సినట్టు డిజైన్ చేసుకొని ఇక్కడ డిప్లాయ్ చేసుకొని యూ కెన్ పబ్లిష్ టు ద వరల్డ్. ఓకే ఇన్స్టాలేషన్ సక్సీడెడ్. ఓకే సో ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇక్కడ నేను పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకుంటున్నా, బ్రౌజర్ లో పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది మీకు ఇక్కడ? 1 second. రాకూడదు నాకు ఎస్ఐ. సో రైట్ కాన్ఫిగరేషన్. Yeah, go to the security group, RDP inbound, edit bound routes. ikkada add rule HTTP anywhere save. యా ప్రసన్న నీ డౌట్ క్లారిఫై అయింది. ఇప్పుడు నేను డౌట్ ఇప్పుడు క్లారిఫై అవ్వాలి. హలో. yes Anil. సో ఫస్ట్ మనము వెబ్సైట్ చేసినా సరే రాలేదు మనకి, ఎందుకంటే మనం పోర్ట్ ఎలా చేయలేదు. ఎప్పుడైనా సరే ఒక వెబ్ అప్లికేషన్ 80 పోర్ట్ వాడతాం. ఓకే అందుకని ఇందాక మనం ఇన్స్టాల్ చేసేప్పుడు కూడా ఇవ్వాలి నేను కావాలని, రైట్? యూ రిమెంబర్, ఇచ్చి తీసేసాం. సో మీరు IIS కాన్ఫిగర్ చేసినా సరే పోర్ట్ ఇవ్వకపోవడం వల్ల రాలా. సో మన సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి లైక్ చెప్పా కదా గైస్ ఫైర్ వాల్ అని, అక్కడ మీరు HTTPS ఇస్తే అంటే అది అలౌ చేస్తుంది. ఓకే ఈ పోర్ట్ తో ఏమైనా రిక్వెస్ట్ వస్తే అలౌ చేయి పబ్లిక్ ని అని. సో కాబట్టి మీకు ఈ వెబ్సైట్ వచ్చింది. సో ఇలా వస్తే వెబ్ సర్వర్ మీరు చేసిన కాన్ఫిగరేషన్ కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ మీ వెబ్సైట్ లాంచ్ చేయాలి కదా, మరి అది ఎలా అని. ఓకే కూల్. ఓకే సో మీ వెబ్సైట్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద పెట్టాం రైట్. ఆ ఫైల్ కాపీ చేసుకోండి, సింపుల్, ఏం లేదు. ఓకే
ఇది మీరు అమెజానా, మీ యూట్యూబా, అప్లికేషన్ మీరు ఓన్ గా చేసుకుంటారా, మీకు స్కూల్ ఉంటే డేటాబేస్ తయారు చేసుకుంటారా అనేది వేరే విషయం. ఇట్స్ ఏ స్టాటిక్ వన్ తీసుకుంటున్నాను. ఫైల్ సేవ్ యాజ్ index.html. ఓకే, సో టెక్స్ట్ ఫైల్ కాదు గైస్, HTML కావాలి. ఇది HTML. మీరు ఇది ఓపెన్ చేస్తే ఉండే కోడ్ అదే. ఓకే, నథింగ్ మోర్ దాన్ దాట్. ఇది కాపీ చేసుకొని బై డిఫాల్ట్ మీకు వెబ్ డైరెక్టరీ ఎక్కడ అంటే మీకు మై కంప్యూటర్లో, సి డ్రైవ్లో, inet pubలో, www రూట్లో. ఇప్పుడు మీకు కనిపించే పేజ్ ఇదే గైస్. అక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు అర్థం. మీకు ఐపీ కొడితే మీకు ఇక్కడ చూపిస్తున్న పేజ్ ఇదే అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. ఈ పేజ్ ఉంది కాబట్టి చూపిస్తుంది. నేను ఏం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ put it there. ఓకే, index.html. సో ఇది మీ వెబ్సైట్ ఇప్పుడు అప్ అవ్వాలి అంటే ప్రపంచంలో ఎవరైనా చూడొచ్చు ఇప్పుడు, రైట్? లెట్స్ టెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ ఇస్ ఐపీ అడ్రస్? సో ఐపీ అడ్రస్ ఇది. జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఏం కనపడుతుంది గైస్? ఇదే కదా మీరు HTML పెట్టింది. సో మీరు తయారు చేసిన వెబ్సైట్ ఇప్పుడు మీరు పబ్లిక్ ప్రపంచానికి ఇస్తున్నారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నాకు www.amazon.com అని నాకు అది కావాలి అంటే దానికి ఒక సపరేట్ రౌట్ 53లో చెప్తాం అది. ఓకే, దానికి అసైన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ ఐపీ అడ్రస్ మీరు కొట్టండి మీ సిస్టమ్స్ లో, మీకు రావాలి. మీన్స్ ఇట్ వాస్ టు ద పబ్లిక్. ఆ టైప్ చేయొచ్చు మీ మొబైల్ బ్రౌజర్స్ లో కానీ మీ ఇష్టం. టైప్ చేయండి, మీకు వెబ్సైట్ వస్తుంది. వస్తుందా రావట్లేదు ఒకసారి చెప్పండి. వస్తుంది. మీన్స్ ఒక వెబ్సైట్ లాంచ్ చేసాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి వస్తుందా? వస్తుంది. ఎంటైర్ వరల్డ్ కి వస్తుంది ఇది. సో ఇలాగే మీరు ఒక వెబ్సైట్ తీసుకొచ్చి మీరు ఇలా లాంచ్ చేసుకోవచ్చు. అది ఫ్లిప్కార్ట్ అవనివ్వండి, మీ స్కూల్ వెబ్సైట్ అవ్వండి, మీ గురించి అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, వాట్ ఎవర్. ఒక్కొక్క దానికి డేటాబేస్ కనెక్ట్ అయి ఉన్న వాటికి కొంచెం డిఫరెంట్ సెటప్ చేయాలి. ఇట్స్ స్టాటిక్ పేజ్ కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకున్నారు, ఒక సర్వర్ పెట్టుకొని ఇలా హోస్ట్ చేసుకుంటే మీ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ గైస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేసు వస్తుంది. మీరు వెబ్సైట్ లాంచ్ చేశారు, ఇది చేశారు, కానీ నాకు వెబ్సైట్ రావట్లేదు అంటే ఇందాక సొల్యూషన్ అది పోర్ట్ నెంబర్. ఓకే, సో టెస్ట్ కేసులో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆటోమేటిక్ గా ఒకళ్ళు అడుగుతారు మిమ్మల్ని, నేను EC2 క్రియేట్ చేశాను అబ్బా, వెబ్ సర్వర్ కూడా చేశాను, వెబ్సైట్ కూడా హోస్ట్ చేశాను, కానీ రావడం లేదు అని. మీ ఫస్ట్ మైండ్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓహో, పబ్లిక్ అలౌ చేయలేదేమో వాడు అని. ఓహో సారీ, వాట్ ఎవర్ దోస్ గైస్. ఓకే గైస్, ఎనీ డౌట్స్ ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ డౌట్స్ ఉంటే యూ కెన్ రైస్. కమ్ ఆన్ గైస్, ఐ లైక్ ది డౌట్స్. యాక్చువల్లీ మీరు ఇందాక 2 సైట్స్ పెట్టారు కదా ఇక్కడ, ఇండెక్స్ కాకముందు. ఇందాక మైక్రోసాఫ్ట్ వేరేది కూడా ఉండే సైట్స్. అలా 2 సైట్స్ ఉన్నప్పుడు ఏది డిస్ప్లే చేస్తుంటారు అక్కడ మనకి ఐపీ అడ్రస్ లో? మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు 2 సైట్లు ఒకటా బెటర్. అప్పుడు ఏం చేస్తారంటే మీకు దీంట్లో అమెజాన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు, అమెజాన్ ఫైల్స్ దాంట్లో పెడతారు, ఫ్లిప్కార్ట్. సో మనం పాయింట్ చేసేప్పుడు రౌట్ 53లో అవి పాయింట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. దీనిలో ఉన్న HTML ఫైల్ తీసుకోమని. ఆర్ ఇప్పుడు వెబ్సైట్ కి ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ నుంచే రౌట్ అయ్యేది మీకు అన్ని. ఐ థింక్ ఇప్పుడు నోట్ప్యాడ్ ఫైల్ గైస్ వస్తుందా? వస్తుంది. యా, సో శేషు గారు ఏదన్నారు? కమ్ అగైన్, మళ్ళీ పాయింట్. ఇప్పుడు మనం ఒకటే సర్వర్ లో మల్టిపుల్ సైట్స్ ఉంటాయి, సైట్స్ కావాలి. ఒకటే సర్వర్ లో మీకు మల్టిపుల్ సైట్స్ కావాలి.
అంటే ఇప్పుడు ఇంకో సైట్ కి ఇంకో సర్వర్ క్రియేట్ చేయాలంటారా? ఇంకో వెబ్సైట్ సైట్ కి ఇంకొక సర్వర్, మరి యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ గోయింగ్ విత్ వన్ ఐపీ వెళ్తున్నారు కాబట్టి యా ఐ మీన్ దీంట్లో కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఎలా అవుతుంది అంటే మీకు మళ్ళీ దానికి వెబ్ సర్వర్, నేను అలా అంటే నేను ఇంకో విధానం చెప్తా, అసలు స్మాల్ థింగ్ లో అయిపోతుంది. లెట్స్ సీ ఒకసారి. యా www డాట్ రియల్ పేరు పెడతాం గైస్. సో ఓకే, సో ఇది దీని అర్థం ఏంటి ఇప్పుడు మీకు? ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. ఓకే, అమెజాన్ ఉన్న ఫైల్ మనం పబ్లిష్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక ఫైల్, మీకు ఇంకొక ఇది కూడా ఉంది. ఇది అంటే ఇంకొక ఫ్లిప్కార్ట్ సంబంధించింది. ఓకే, లెట్స్ సీ అది ఎలా పెడదాం. నేను ఏం చేస్తాను అంటే దీన్ని, అంటే మీ క్వశ్చన్ కి ఇది ఒక టైపు ఇలా కూడా చేయొచ్చు అంటున్నాను. స్పెల్లింగ్ మీరు లైట్ తీసుకోండి సమ్ టైమ్స్. ఓకే, నేనేం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్ పెట్టి, సో అదే ఫైల్ని ఇక్కడ కాపీ చేస్తున్నా, కానీ నేను దాంట్లో ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్ అంటే ఇది ఫ్లిప్కార్ట్ సంబంధించింది కదా. మీ పాయింట్ దీంట్లో అగ్రీ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పేది? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్కి ఇచ్చేటప్పుడు ఇక్కడ అమెజాన్ అంటలా వస్తుందా రావట్లేదా, రైట్? ఇంకొకరు వచ్చి ఇంకో వెబ్సైట్ హోస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, రిఫ్రెష్ అంటే ఏంది? ఇది అమెజాన్, మీకు అమెజాన్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడ. ఇది ఫ్లిప్కార్ట్. యా, ఇఫ్ యూ వాంట్ పబ్లిష్ డిఫరెంట్ టైప్స్ అనుకుంటే ఎస్ పబ్లిష్, బట్ డిఫరెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎప్పుడు ఒకే సర్వర్ పెడతారు కదా. ఇది యాక్చువల్లీ చూస్తాను కూడా బాగోదు హానెస్ట్. అనిల్ ఒకే దాంట్లో డిఫరెంట్ ఫోల్డర్స్ కదా, అమెజాన్ దాంట్లో డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు అబ్బా, వెబ్ సర్వర్లో ఏదైనా సరే అది మీకు రౌట్ చేస్తుంది, చేసింది ఎలవ్ చేసింది. బట్ ఏంటంటే ఎప్పుడు ఒక వెబ్సైట్ ఒకే సర్వర్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు మనం Route 53 ద్వారా మీకు ఒకవేళ old.amazon.com అలా ఉంటే మనం Route 53లో చేసుకోవచ్చు. ఇది కనుక వస్తే దీనికి పంపించు అని రౌట్ చేసుకోవచ్చు. మనం రౌట్ వాడతారు ఎక్కువ, బట్ స్టిల్ ఇది మీరు ఎలా చేసుకున్నా సరే వెబ్ సర్వర్ లో ప్రతి ఎలా అవుతుంది వరల్డ్ కి. ఓకే సార్ గైస్, ఓకే ఇది మీరు ట్రై చేయండి, మీ కమ్ బ్యాక్ వితౌట్ డౌట్స్ డెఫినెట్లీ. పాయింట్ నేను నెక్స్ట్ ట్రై చేసేది ఏంటంటే నేను EC2ని రీస్టార్ట్ చేస్తాను. ఓకే, లేదు మనం సెటప్ చేసాం, ఎవరో వచ్చి రీస్టార్ట్ చేశారు. వెబ్సైట్ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ వస్తుందా రాదా? ఓకే, లెట్స్ డూ దట్. సో నేను వెళ్ళి రీస్టార్ట్ చేస్తున్నాను ఆర్ షట్ డౌన్ చేస్తున్నాను. ఓకే, షట్ డౌన్ చేస్తే రీస్టార్ట్ చేస్తే వస్తుందా రాదా, షట్ డౌన్ చేస్తే వస్తుందా రాదా? ఓకే, షట్ డౌన్ చేద్దాము.